వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సామాజిక సాంస్కృతిక చరిత్ర ఇందులో భాగంగా ఇప్పుడు మనం మొదటి ప్రశ్నని చూసుకున్నాం. ఏపీ హిస్టరీ మొదటి ప్రశ్న, కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీ జనోద్ధరణ కోసం స్థాపించిన పత్రిక క్రింది వాటిలో ఏది గుర్తించండి. ప్రశ్న మరోసారి, కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీ జనోద్ధరణ కోసం స్థాపించిన పత్రిక క్రింది వాటిలో ఏది? వివేకవర్ధిని, సతీహితబోధిని, సత్య సంవర్ధిని, తెలుగు జనాన. వీటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ 2 సతీహితబోధిని సరైనటువంటి జవాబు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు స్త్రీ జనోద్ధరణ కోసం స్థాపించిన పత్రిక సతీహితబోధిని. బిట్ నెంబర్ 2, జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? ప్రశ్న మరోసారి, జస్టిస్ పార్టీ మొదటి సమావేశం ఎక్కడ జరిగింది? బిక్కవోలు, రాజమండ్రి, కోయంబత్తూరు, మద్రాసు. సరైన సమాధానం ఆప్షన్ 3 కోయంబత్తూరు సరైన జవాబు. జస్టిస్ పార్టీ మొదటి సమావేశం కోయంబత్తూరులో జరిగింది. ఇప్పుడు మనం మూడవ ప్రశ్నని చూద్దాం. బిట్ నెంబర్ 3, నవ్వుల గని అన్న గ్రంథ రచయిత క్రింది వారిలో ఎవరు గుర్తించండి. రఘుపతి వెంకటరత్నం నాయుడు, గిడుగు రామ్మూర్తి పంతులు గారు, త్రిపురనేని రామస్వామి చౌదరి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు నవ్వుల గని గ్రంథ రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆప్షన్ 3 సరైనటువంటి జవాబు. నవ్వుల గని గ్రంథ రచయిత త్రిపురనేని రామస్వామి చౌదరి. నాలుగో బిట్ని చూద్దాం ఇప్పుడు. బిట్ నెంబర్ 4, నాలుగో బిట్టు, డిక్కీ బర్డ్ ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? ప్రశ్న మరోసారి, డిక్కీ బర్డ్ ప్రణాళిక అని ఏ ప్రణాళికను పిలుస్తారు? మౌంట్ బాటన్ ప్రణాళిక, క్యాబినెట్ మిషన్ ప్రణాళిక, వేవెల్ ప్రణాళిక, రాజాజీ ఫార్ములా. జవాబు ఆప్షన్ 1 మౌంట్ బాటన్ ప్రణాళికను డిక్కీ బర్డ్ ప్రణాళిక అని చెప్పి పిలుస్తారు. ఐదవ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 5, చీరాల పేరాల ఉద్యమంతో ప్రభావితులైన ఆంగ్లేయుడు క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ప్రశ్న మరోసారి, చీరాల పేరాల ఉద్యమంతో ప్రభావితుడు అయిన ఆంగ్లేయుడు ఎవరు క్రింది వారిలో గుర్తించండి. గల్లెట్టి, మూంచి, హ్యారిస్, వెల్లింగ్టన్. జవాబు ఆప్షన్ 2 మూంచి సరైనటువంటి జవాబు. చీరాల పేరాల ఉద్యమంతో ప్రభావితులైన ఆంగ్లేయుడు మూంచి. ఆరవ బిట్ని ఇప్పుడు మనం చూస్తాం. 5 బిట్లు పూర్తయ్యాయి. ఆరో బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 6, క్షాత్రయ్య మువ్వా పదాలను ఏ కుతుబ్షాహీ పాలనా కాలంలో, క్షాత్రయ్య గారి మువ్వా పదాలు ఏ కుతుబ్షాహీ పాలనా కాలంలో రచింపబడ్డాయి? క్షాత్రయ్య గారి మువ్వా పదాలు ఏ కుతుబ్షాహీ పాలనా కాలంలో రచింపబడ్డాయి? అబ్దుల్లా కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా, మహమ్మద్ కులీ కుతుబ్ షా, సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. జవాబు ఆప్షన్ 1 అబ్దుల్లా కుతుబ్ షా సరైన జవాబు. 6 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. 7వ ప్రశ్నని ఇప్పుడు మనం చూద్దాం. బిట్ నెంబర్ 7, మందస శ్రీకాకుళం జిల్లాలోని మందస కాల్పులకు బాధ్యులు అయిన పోలీసులపై చర్య తీసుకోవలసిందిగా ఉద్యమంని చేపట్టిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ప్రశ్న మరోసారి, శ్రీకాకుళం జిల్లాలోని మందస కాల్పులకు బాధ్యులు అయిన పోలీసులపై చర్య తీసుకోవలసిందిగా ఉద్యమంని చేపట్టిన వ్యక్తి క్రింది వారిలో ఎవరు గుర్తించండి. ఏఎస్ గుప్తా, పుల్లెల శ్యామసుందర్రావు, భారతీరంగ, బుర్ర శ్యామశాస్త్రి. జవాబు ఆప్షన్ 2 పుల్లెల శ్యామసుందర్రావు సరైన జవాబు. మందస కాల్పులకు బాధ్యులైన పోలీసులపై చర్య తీసుకోవలసిందిగా ఉద్యమంని చేపట్టిన వ్యక్తి పుల్లెల శ్యామసుందర్రావు. 8వ ప్రశ్నని
చూద్దాం. బిట్ నెంబర్ 8. ఆంధ్రాలో మొట్టమొదట జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు ఎవరు? గుర్తించండి. ప్రశ్న మరోసారి. ఆంధ్రదేశంలో మొట్టమొదట జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. గాజుల లక్ష్మీ నరసింహశెట్టి, పి ఆనందాచార్యులు, జ్ఞాపతి సుబ్బారావు, రంగయ్య నాయుడు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ 1 గాజుల లక్ష్మీ నరసింహశెట్టి సరైనటువంటి జవాబు. ఆంధ్రాలో మొట్టమొదట జాతీయ ఉద్యమ భావాలను వ్యాప్తి చేసిన వారు గాజుల లక్ష్మీ నరసింహశెట్టి. ఆప్షన్ 1 సరైన జవాబు. 9వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. క్రింది వాటిని జతపరచండి. బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం, వందవాసి యుద్ధం, పద్మనాభ యుద్ధం. అవి జరిగిన సంవత్సరాలు. వివిధ యుద్ధాలు, అవి జరిగిన సంవత్సరాలు. వీటిని జత చేయగా సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1758లో జరిగింది. వందవాసి యుద్ధం ఎప్పుడు జరిగింది? 1760లో జరిగింది. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1794లో జరిగింది. కాబట్టి ఆప్షన్ 2 సరైనటువంటి జవాబు. బొబ్బిలి యుద్ధం 1757లో జరిగింది. చందుర్తి యుద్ధం 1758వ సంవత్సరంలో జరిగింది. తర్వాత వందవాసి యుద్ధం 1760లో జరిగింది. పద్మనాభ యుద్ధం 1794లో జరిగింది. 9 ప్రశ్నలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ వీడియోకి చివరి బిట్ని పరిశీలన చేద్దాం. ఈ వీడియోకి చివరి బిట్టు 10వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. హిందూ లిటరరీ సొసైటీని స్థాపించిన వారు ఎవరు? గుర్తించండి. హిందూ లిటరరీ సొసైటీని స్థాపించిన వారు క్రింది వారు ఎవరు? గుర్తించండి. హిందూ లిటరరీ సొసైటీ అనగానే మనకి ఎవరి పేరు టక్మన్ గుర్తుకు రావాలి? వీరబ్రహ్మం గారు, మామిడి వెంకయ్య గారు, ఏనుగుల వీరస్వామి గారు, గాజుల లక్ష్మీ నరసింహశెట్టి గారు. జవాబు ఆప్షన్ 3 ఏనుగుల వీరస్వామి. హిందూ లిటరరీ సొసైటీని స్థాపించిన వారు ఏనుగుల వీరస్వామి గారు. ఓకే, 10 బిట్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మరో 10 బిట్లు ఇండియన్ పాలిటీ నుంచి అందిస్తాను, చూస్తూ ఉండండి. ఏపీ హిస్టరీ నుంచి 10 బిట్లు ఇచ్చాను కదా, ఇండియన్ పాలిటీ నుంచి ఒక 10 బిట్లతో నెక్స్ట్ వీడియో వస్తుంది, చూస్తూ ఉండండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి.